లోకల్గా ఉన్న ప్రజాప్రతినిధి కానీ లేదు ఎమ్మెల్యే కానీ ఇప్పుడు ఆయన మంత్రి కూడా అయినాడు. నేను కోరేదేమంటే ఒకసారి కర్నూలు నగరాన్ని పర్యటించి ఇట్లాంటి ఏవైతే ప్రజలకు ఇబ్బందికరంగా ఉండే ఈరోజు ఇప్పటికే దోమలు విపరీతంగా పెరిగి ప్రజలు అనేక రకాల వ్యాధులు గురవుతున్నాం. మనం చూస్తున్నాం. కలరా, మలేరియా, డెంగ్యూ వ్యాధులు కర్నూలు నగరంలో బాగా విస్తరిస్తున్నాయి. చాలా మంది ప్రజలు హాస్పిటల్ పాలవుతున్నారు. దానికి కారణం ఏమంటే దోమలే. దోమల కారణం ఏంటి? నీళ్లు నిల్వ ఉండడమే. నీళ్లు నిల్వ ఉండడానికి కారణం ఏంటి? డ్రైనేజ్ వ్యవస్థ లేకపోవడమే. అంటే ఇది ఒకదానికొకటి లింకుగా ఉన్నాయి. అందుకోసం నేను మున్సిపల్ అధికారులను కమిషనర్ కోరుతా ఉన్నా. మరి కమిషనర్ నిద్రపోతున్నాడా, ఎక్కడైనా వేరే ఊరికి పోయినాడా అర్థం కావట్లేదు. కాబట్టి కమిషనర్ గారు ఈ ప్రాంతంలో పర్యటించండి, లేదా అధికారులు పంపించండి. తక్షణమే ఇక్కడ రోడ్డుపై కర్నూలు నగరంలోని 24వ వార్డులో ఈరోజు సిపిఎం పార్టీ ప్రతినిధి బృందం పర్యటన చేయడం జరిగింది. మేము ఇప్పుడు లక్ష్మీనగర్లో ఉన్నాం. ఈ ప్రాంతంలో డ్రైనేజ్ వ్యవస్థ అధ్వానంగా ఉండడంతో డ్రైనేజ్ నీళ్ళన్నీ కూడా రోడ్డు పైన వచ్చి మొత్తం చాకిరేవులాగా మారెత్తే పరిస్థితి ఉంది.